నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ హయాంలో అసెంబ్లీని బూతుల అడ్డగా మార్చారంటూ సీఎం చంద్రబాబు ఫైర్. జగన్ పాలనలో 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపణ. విద్యాశాఖపై శాసనమండలిలో వాడివేడి చర్చ. నాడు నేడు కింద పనులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణకు ధీటుగా స్పందించిన మంత్రి లోకేష్. వైసీపీ ప్రభుత్వ హయాంలో ₹1 ఇవ్వకుండా గుండ్రేవులను గాలికి వదిలేశారు. మాజీ సీఎం జగన్ పై నిప్పుడు చెరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో క్యాష్, లోకేష్ సూట్ కేసులు వంటి వివాదాస్పద వ్యవహారాలు కొనసాగుతున్నాయి. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తనలాంటి వాళ్లు ఎంతో మంది నాడు కన్నీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభ అనేది ప్రజా దేవాలయమని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో 20 నెలల్లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉంది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ గాని ప్రాపర్ గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు గడవనికి ఉండే వాళ్ళందరం బాధితులమే. అలాంటి సమస్యలు చూసాం ఈ సభలో. ఇప్పుడు మీరు ఇంకొక స్టెప్ ముందుకెళ్లి ఇంతవరకు యువతలో చట్టసభల పైన ఒక మంచి సదభిప్రాయం లేదు. అలాంటి సదభిప్రాయం కలిగించడానికి వాళ్ళల్లో కూడా రాబోయే రోజుల్లో యువతను కూడా రాజకీయాల వైపు మళ్లించడానికి మీరు ఒక వినూత్నమైన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమమే ప్రతిరోజు ఈ సభకు కొంతమంది పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ గ్యాలరీలో కూర్చొని పెట్టే విధంగా మీరు చేసిన పని రాబోయే రోజుల్లో పెను మార్పులకు నాంది పలుకుతున్న దిశ. దాన్ని కూడా అభినందిస్తున్నా. 5 ఏళ్లు కష్టపడ్డాం. ఆ రోజు అనేక పనులు జరిగాయి. 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈ రోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 19-24 విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడు కళ్ళనీళ్లు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్లు పెట్టుకున్నానంటే నాలాంటి వాడు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, నేను ఏ పని చేసినా మా ఉప ముఖ్యమంత్రి గాని కుండే వాళ్ళందరూ కానీ ఏ పని చేసినా ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాను తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం, రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. నేను ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య గారు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటపోయి ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకొని ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. అయితే ఆ దేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం కూడా తీసుకోవడం ఈ రాష్ట్ర అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విధంగా కలిసి వచ్చింది. కేంద్రం కూడా పూర్తిగా బాధ్యత తీసుకోదు. ఎందుకంటే సూపర్ 6 లో వాళ్ళు కూడా భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఒక చరిత్రలో ఎప్పుడు జరగడంటే దీనికంటే కూడా ముందు అధ్యక్ష ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను,
ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా 1-2 సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తున్న విధంగా మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి 2 రాష్ట్రాలకు సమస్యలుంటే కూర్చొని మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ నల్లమల సాగర్ని అడ్డు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. శాసన మండలిలో మనబడి మన భవిష్యత్ పథకంపై జరిగిన ప్రశ్నోత్తరాల్లో వైసీపీ ఎమ్మెల్సీలు సంధించిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. నాడు నేడు కింద పనులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణలకు ధీటుగా స్పందించారు. సబ్జెక్టు మాట్లాడుతుంటే వైసీపీ వాళ్లు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పాఠశాలల అభివృద్ధికి 7,500 కోట్లు వెచ్చించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఏపీ వ్యాప్తంగా అవసరమైన చోట ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. జగన్ ప్రభుత్వం నాడు నేడు కింద అభివృద్ధి చేసిన 233 పాఠశాలను మూసివేసిందని ప్రస్తావించారు. పాఠశాలను అభివృద్ధి చేసి అత్యుత్తమ విద్య అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల గురించి నేను మా రామానాయుడు గారు పేరు మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి, అన్నా క్యాంటీన్ మూసేయద్దంటే అన్నా క్యాంటీన్ మూసేయమని చెప్పి సభ సాక్షిగా చెప్పి నిలబడలేని వ్యక్తులు అధ్యక్ష. ఉండండి, నేనే చెప్పాను చైర్మన్ గారికి, నేను డివియేట్ అవుతానని చెప్పాను. ఇక్కడ నేను వాస్తవాలు చెప్తున్నాను అధ్యక్ష, మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష, మీకు నేను డేటా పంపిస్తాను అధ్యక్ష. ఎస్ రికార్డ్స్ అండి, నేను మాట్లాడుతుంది రికార్డ్స్ మాట్లాడుతున్నా. ఎల్ఓపి గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటలు అసెంబ్లీ రికార్డ్స్ ఉన్నాయి. వారు ఆ మాటకి చెప్పిన విలువ లేకుండా పోయింది. ఈ రోజు వారు మాట్లాడింది నేను చెప్తున్నాను అధ్యక్ష. నేను చైర్ పర్మిషన్ తో మాట్లాడానండి. నేను చైర్ పర్మిషన్ తో మాట్లాడాను. మీరు చెప్పిన బకాయిలు కూడా చెప్తాను అధ్యక్ష. గారు దీనికి సంబంధించి నేను చెప్తాను. ఎల్ఓపి గారు నేను మాట్లాడతానండి. ఎల్ఓపి గారు మాట్లాడేసరికి ఎంత వాస్తవ విరుద్ధంగా మాట్లాడతారంటే, వారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి అన్నా క్యాంటీన్ మేము మూసివేయమని చెప్పి ఎంతో కిందగా మూసేసినటువంటి మంత్రి గారు వారు. మీరు ఈ రోజు నీతులు చెప్తారండి. మంత్రి గారు అధ్యక్ష, ఇది గౌరవ సభ్యులు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు బకాయిలు లేవని ఆయన సమాధానం చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష 2020-21 Q4 పెండింగ్ పేమెంట్ 683.1 కోట్లు. 23-24 Q2, Q3, Q4 పెండింగ్ పేమెంట్ 1753.980 కోట్లు. అదేవిధంగా 23-24 మీరు ఒక్కసారి కానీ చూస్తే దాంట్లో MTF ఎరియర్లు కానీ ఇది తీసుకున్నా సుమారుగా అక్కడ ఒక MTF 895 కోట్లు అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో ఉన్నాయన్ని క్లియర్ చేశామంటున్నారు. ప్రభుత్వం మారే సమయానికి 645 కోట్లు పెండింగ్ ఉంటే అది క్లియర్ చేయలేదు అధ్యక్ష. ప్రభుత్వం పూర్తి చేయనండి, పూర్తి చేయండి. ఎందుకు కంగారు పెడుతున్నారు? సబ్జెక్ట్ మారుతున్నాను. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. కావాలంటే నేను హౌస్ లో టేబుల్ చేస్తాను. నేను రికార్డు చెప్తున్నా సార్, ఇక్కడ రికార్డు చెప్తున్నా. నేను వాస్తవాలు మారుతున్నా. ఐల్ పుట్ పార్ట్ ఆఫ్ ద హౌస్. నాకు అలాంటి ఇష్యూ ఏం లేదు. నాకు రైట్ ఉంది మాట్లాడడానికి. విద్యాశాఖ మార్చాలుగా నేను మారుతున్నా. నాకు రైట్ టు టాక్. 4064.59 కోట్ల రూపాయలు మీరు బకాయిలు పెట్టి పోయారు. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. నేను హౌస్ లో టేబుల్ చేస్తా. ఆర్ యూ రెడీ? ఐల్ టేబుల్ ఇట్ ఇన్ ద హౌస్. టేబుల్ చేస్తాను నేను హౌస్ లో. టేబుల్ చేస్తా హౌస్ లో అధ్యక్ష. దిస్ ఇస్ మ్యాటర్ ఆఫ్ రికార్డ్. మంత్రి గారు మొత్తం ఇస్తారు డీటెయిల్స్. మ్యాటర్ ఆఫ్ రికార్డ్ పెడతాం అధ్యక్ష. 4069 కోట్లు బకాయిలు పెట్టండి. ప్రతి కోట్లు మీరు చెప్తారు. మంత్రి గారు ఇంటర్వ్యూ విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదు అని చెప్పేసి రికార్డు అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రికి చేస్తూ ఈ సాగి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం వాళ్ళు పొగడి కోసం ఇందాక వచ్చి నాడు నేడు ఎందుకని మాట్లాడారు అధ్యక్ష? నాడు నేడులో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ ని చేయాలనే బాధ్యత అధ్యక్ష. ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయగట్ట విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ అనుకుంటా ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో గురించి బకాయిలు పెట్టి వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ భ్రష్టపరిచిన నేపథ్యంలో అధ్యక్ష ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదు అధ్యక్ష. వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్ గా ఆ రకంగా ఆ సత్యమైన మాట్లాడుతుంటే సమస్యలు ఉన్నాయి లేదా నేను అన్నట్లా, కానీ వినేదానికి సిద్ధంగా ఉన్నాం, పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలాగా నోరు మూసేదానికి కాదు మేము ఇక్కడ ఉంది, మేము చర్చించేదానికి ఉన్నాం అధ్యక్ష. పరదాలు కట్టుకుని మేము జరగట్లేదే. వాళ్ళ అధికారులు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలు దూరం అయ్యారు అధ్యక్ష. ఇవన్నీ ప్రశ్నించే హక్కు నాకు ఉంది అధ్యక్ష. ఆయన సింపుల్ గా వాకౌట్ చేసి పారిపోతున్నారు. రమ్మని చెప్పండి అధ్యక్ష. చిత్తశుద్ధి ఉందంటే చర్చించాలని, హౌస్ కి రమ్మని చెప్పాలని మీ తరఫున కోరుతున్నాను. రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ నాటి సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా గుండ్రేవులను గాలి కొదిలేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. నేరడి గుండ్రేవుల ప్రాజెక్టుల పురోగతిపై ఏపీ శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది నుండి 34 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా నేరడి బ్యారేజీని రూపొందించడం జరిగిందని చెప్పారు. నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా రాష్ట్రంతో ఉన్న వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఒడిశా రాష్ట్రంతో వివాదాన్ని పరిష్కరించేలా ఇటీవలే సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారని గుర్తు చేశారు. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ సుంకేసులకు 16 కిలోమీటర్ల ఎగువన 20.15 టీఎంసీల కెపాసిటీతో దీన్ని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ కనుక పూర్తయినట్లయితే పర్టికులర్ గా ఏదైతే కడప జిల్లాకు సంబంధించి మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు, అదేవిధంగా కర్నూలు, నంద్యాల జిల్లాలకు సంబంధించి కొడమూరు, కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి అంటే ఏదైతే ఈ యొక్క కేసీ కెనాల్ కి సంబంధించి మేజర్ గాను, అదేవిధంగా కర్నూలు, నంద్యాల, కడప పట్టణాలకు సంబంధించి త్రాగునీటి సరఫరా కోసం భవిష్యత్తులో ఆదోని, ఎమ్మినగూరు, మంత్రాలయం, ప్రతికొండ, కొడుమూరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క పశ్చిమ ప్రాంతానికి అవసరాల దృష్ట్యా ఈ యొక్క గుండ్రేవుల రిజర్వాయర్ ని రూపొందించిన మాట వాస్తవం అధ్యక్ష. దీనికోసం 2019 ఫిబ్రవరిలో 2890 కోట్ల రూపాయలతోటి ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దీనికి అనుమతులు మంజూరు చేసి నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి కొంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ రావడంతో, అంటే ఏదైతే ఈ యొక్క గుండ్రేవుల ద్వారా మన రాష్ట్రంలో అయితే 11 గ్రామాలు ముంపుకు గురవుతూనే 15,200 ఎకరాలు అయితే మన రాష్ట్రం కాబట్టి మనకి ఇబ్బంది లేదు అధ్యక్ష. కాకపోతే తెలంగాణలో ఉన్నటువంటి 5 గ్రామాలు అంటే 7,800 ఎకరాలు ముంపుకు గురవడం, కర్ణాటకలో 400 ఎకరాలు అంటే టోటల్ గా 23,129 ఎకరాలు ఏదైతే ఈ యొక్క ఇంటర్స్టేట్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీనివల్ల ఏదైతే తెలంగాణ అదేవిధంగా కర్ణాటక సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్టెన్స్ అంటే ఏదైతే సమ్మతి గురించి మనం కూడా వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మరి సమ్మతి ఒకటి రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఏదైతే కేఆర్ఎంబి అదేవిధంగా సిడబ్ల్యూసి అదేవిధంగా ఎపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఒకటి రావాల్సి ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా ఇంటర్స్టేట్ అంతర్రాష్ట్ర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం చేసి ఈ గుండ్రేవులను ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక రెండవది ఏదైతే నేరేడి బ్యారేజ్ అనేది మీ అందరికీ తెలుసు. ఏదైతే కొట్టా బ్యారేజ్ కి ఎగువన 48 కిలోమీటర్ల దగ్గర నేరేడ్ దగ్గర ఈ యొక్క బ్యారేజీని రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల గౌరవ సభ్యులు అడిగినట్లుగా 2.10 ఎకరాల స్థిరీకరణ అంటే 2,10,000 ఎకరాలకి స్థిరీకరణ, 45,000 ఎకరాలకి కొత్త ఆయకట్టు వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క రిజర్వాయర్ అంటే ఈ యొక్క నేరేడి బ్యారేజ్ ద్వారా హేరమండలం రిజర్వాయర్ 19 టీఎంసీల ద్వారా దీన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క హేరమండలం రిజర్వాయర్ కి
ఏదైతే ఈ యొక్క నేరేడి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి వరద నీటిని మళ్లించి ఈ రిజర్వాయర్లు నింపించేటువంటి విధంగా దీన్ని ప్రణాళిక చేసుకున్నాం అధ్యక్ష. అయితే ఏదైతే దీనికి సంబంధించినటువంటి సైడ్ వియర్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ 34 కిలోమీటర్లు, అదేవిధంగా మేజర్ గా ఇప్పుడు చెప్పినటువంటి ఏరమండలం రిజర్వాయర్, మధ్యలో ఒక 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, ఇవన్నీ కూడా ఇప్పటికి 90% వరకు పూర్తయ్యే అధ్యక్ష. 2100 కోట్ల రూపాయల వరకు కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీనికి కూడా ఖర్చు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అయితే దీనివల్ల కూడా ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో కూడా ఈ ఏరమండలం రిజర్వాయర్ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఏదైతే వంశధార నాగావళికి కూడా దీన్ని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది అధ్యక్ష. అయితే దీనికి సంబంధించి వంశధార ట్రిబ్యునల్ కూడా 2021లో ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణానికి కూడా అనుమతులు ఇచ్చింది అధ్యక్ష. అయితే ఈ యొక్క వంశధార ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అనుమతుల మీద ఆ రోజునటువంటి ఒరిస్సా ప్రభుత్వం దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పరిస్థితి. దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయనటువంటి పరిస్థితి అధ్యక్ష. దీని మీద మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 నవంబర్, అదేవిధంగా 2025 డిసెంబర్, 2026 ఫిబ్రవరి మరి ఆయన స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రితో కూడా కలిసి వ్యక్తిగతంగా కూడా ఈ యొక్క ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా ఈ యొక్క ఇంటర్ స్టేట్ లో ఉన్నటువంటి ఈ సమస్యలను కూడా అధిగమించి ఈ యొక్క నేరేడ్ బ్యారేజ్ యొక్క ప్రయోజనాలు కూడా రాష్ట్రానికి అందేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుందని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.